నిర్ణయించుకోవడం, గోల్ సెట్టింగ్ అనే అంశంపై మాట్లాడడానికి మన కళాశాలకు ఈరోజు మన మాజీ ప్రిన్సిపల్ గారైనటువంటి అశ్వత్థం గారు విచ్చేసి ఉన్నారు. సో ఆమెను సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం, ఆచరణ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన కళాశాల ప్రిన్సిపాల్ గారు బసయ్య కూడా ఆచరణ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ బసయ్య సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అయిపోయిన తర్వాత ఫర్దర్ ఏమిటి, ఏదైనా లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ఆ లక్ష్యం సాధించాలంటే ఏం చేయాలి అనేది చాలా విషయాలు తెలియవు. ఏదో వచ్చినాం, కాలేజీకి పోయాం, ఎగ్జామ్స్ రాసాం, రిజల్ట్ వచ్చింది బాగానే, తర్వాత అనేది. కాబట్టి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు తెలియజేస్తే మీకు కూడా బాగా నాలెడ్జ్ పెరిగి మీ నుంచి ఇంకా కొద్దిమందికి తెలియజెప్తారు. మన పేరెంట్స్ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఐడియాస్ లేవు, కాబట్టి మీరు వాళ్ళకి ఐడియాస్ ఇవ్వచ్చు కనుక ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకున్నాం. సో సమయం లేదు కాబట్టి ఈ కార్యక్రమం మీదుగా మేడం గారు ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. ఏ విధంగా ఉండాలి అంటే, ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ దాంట్లో టాప్ లెవెల్కి వెళ్ళాలి అని కోరుకోవాలన్నమాట. మనం ప్రతి దాంట్లో ప్రతి మనిషికి ఒక స్కిల్ అనేది ఉంటుంది. అందరికీ ఒకే రకమైన స్కిల్ ఉండదు. కొంతమంది బాగా పరిగెత్తగలరా లేదా? మీరంతా పరిగెత్తారా లేదా? పరిగెత్తగలం. అన్నాను, నేను పరిగెత్తాను. మీ అంత బాగా కాకపోయినా ఏదో విధంగా పరిగెత్తగలను అనమాట. కాకపోతే ఆ పరిగెత్తడంలో కూడా ఏ విధంగా ఉండాలంటే పిటి ఉషలాగా పరిగెత్తాలి. అంటే ఆల్ ఫీల్డ్లో టాప్కి వెళ్ళాలి. పాట అందరము బాత్రూంలో పాటలు పాడుకుంటాం, కూని రాగాలు తీస్తాం, కానీ వాటి వల్ల ఉపయోగం అయితే లేదు కదా. ఏ విధంగా పాడాలి? ఏ ఘంటసాల లాగానో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగానో పాడి ఆ ఫీల్డ్లో ఆ ప్రొఫెషన్లో టాప్కి వెళ్ళడానికి ప్రయత్నము చేయాలన్నమాట. అట్లా నువ్వు ఏ ఫీల్డ్ అయినా తీసుకో, ఆ ఫీల్డ్లో టాప్లో మనము చేరడానికి ప్రయత్నం చేయాలి. దీన్నే గోల్ అంటారనమాట. నన్నే గోల్ అని అంటారు. అంటే మనం తీసుకునే నిర్దేశం ఏ విధంగా ఉండాలంటే, ఏ దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో పై స్థాయికి చేరాలి. ఆ విధంగా చేరాలి అని ఏనాడు నీలో నిర్ణయం అయితే అవుతుందో అదే నీ బ్రతుకుకు నాంది అనేది జరుగుతుందనమాట. ఆ విధంగా ఉండాలి. అంటే ప్రతి వాళ్ళకు ఏ విధంగా అంటే నాకు చేత కాదు, నాకు అంత శక్తి లేదు అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే భగవంతుడు అందరికీ అవే వనరులు ఇచ్చాడనమాట. ఒకరికి వేరుగా అందరికీ 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక ముక్కు అవే ఉన్నాయా, వేరే ఉన్నాయా? ఏమన్నా బ్రెయిన్ కూడా అవే ఇచ్చాడు కదా. బ్రెయిన్లో ఎన్నో న్యూరాన్స్ ఉన్నాయి, న్యూరాన్ సెల్స్ ఉన్నాయి. అవి దాదాపు 200 కంప్యూటర్ల విలువ చేసే అన్ని న్యూరాన్స్ మన మెదడులో ఉన్నాయన్నమాట. ఒక కంప్యూటర్తోనే ఎవరో వర్క్ చేస్తుంటే ఏమనిపిస్తుంది మనకి?
అబ్బా ఎంత బాగా కంప్యూటర్ వర్క్ చేస్తున్నాడు, మనం కూడా ఇలా చేస్తే బాగుండు అనిపిస్తుంది. మనం కూడా కాదు, మనము చేయగలము. మనకి ఉంది ఆ శక్తి, కానీ మనలో ఉంది ఆ శక్తి అని మనకే తెలియదు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఆంజనేయ స్వామిని తీసుకున్నామంటే, లంకను దాటి ఆవలకు వెళ్ళాలంటే, అంటే సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీత అక్కడ ఉంది అని కనుక్కోవాలంటే ఆయనకు సముద్రాన్ని నేను లంఘించలేను, నాకు ఆ శక్తి లేదు అనుకుంటాడు. నీకంటే నీకున్న క్లోజ్ అసోసియేట్స్ అంటే మీ పేరెంట్స్కు కొంత మీతో క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది కాబట్టి కొంత మీ పేరెంట్స్కి తెలియచ్చు. తర్వాత ఇంకా ఎవరికి తెలియచ్చు అంటే నీకు చదువు చెప్పే గురువులకు తెలుస్తుంది అనమాట. మీలో ఉండే టాలెంట్ ఏమిటి, ప్రతి వ్యక్తికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ అనేది ఎవరికి తెలుస్తుంది, నీ క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొంత నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఆ విధంగా తెలుసుకొని ఆ స్కిల్ ఏదో మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనము ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటామో ఆ స్థాయికి వెళ్ళగలం అనమాట. ఆ పవర్ని మనకు ఎవరు ఇస్తారంటే ఎవరికి ఎవరు ఇవ్వరు, దైవదత్తంగా మనకు అవి సంక్రమించాయి. దాంట్లో మనము ఉపయోగించుకునే దాంట్లో ఉందన్నమాట. ఏదైనా సరే అలా వదిలిపెట్టామంటే ఏమైపోతుంది, దేనికైనా రెస్ట్ ఇచ్చామంటే రస్ట్ పడుతుంది, అంతే కదా. దొమ్మన వదిలిపెట్టామంటే ఏమైపోతుంది, అది తుప్పు పట్టిపోతుంది అనమాట. మెదడు కూడా అంతే, ఉపయోగించుకోకుంటే ఏమైతుంది, బస్సు పట్టిపోతుంది అనమాట. కాబట్టి అలాంటి పని చేయకుండా మనం దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలన్నమాట. కానీ చిత్రమైపోతాయి అంటే రక్తనాళాలు పగిలిపోయి రక్తం బయటకు వచ్చేస్తుంది అనే ఒక భావాన్ని డాక్టర్లు వ్యక్తం చేశారనమాట. అంటే 4 నిమిషాల్లో 1 మైలు దూరము పరిగెత్తితే ఏమవుతుంది, అంత తక్కువ టైంలో 1 మైలు దూరం పరిగెత్తితే మన రక్తనాళాలు పగిలిపోతాయి అనే విషయము చెప్పారనమాట. అందుకని 1966 వరకు ఎవరు 4 నిమిషాల లోపల పరిగెత్తలేదన్నమాట. తర్వాత ఏమైంది, 66లో ఒక ఆయన ఎంతో సాధన చేసి 4 నిమిషాల లోపలే పరిగెత్తాడనమాట. ఏం చిత్రమో లేదు, రక్తనాళాలేమి పగిలిపోలేదు, బాగానే ఉన్నాడనమాట. ఆయన చూసిన తర్వాత ఏమంది మిగిలినోళ్ళు, ఓ మనం కూడా పరిగెత్తగలము, ఆయనే కదా మనం కూడా పరిగెత్తగలమన్నారు, పరిగెత్తారు. అదేవిధంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేదా, ఎక్కారు. ఫస్ట్ ఎక్కడానికి ముందు ఎవరో ఒకరు స్టెప్ అనేది వేయాలి, వేస్తేనే తర్వాత వాళ్ళు స్టెప్ వేయడము జరుగుతుందన్నమాట. కాబట్టి అసాధ్యము అనేది ఏ మనిషి జీవితంలోనూ లేదనమాట. సాధ్యము అనేది ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండకూడదనమాట. నేను చేస్తాను, నేను చేయగలను, నేను మాత్రమే చేస్తాను, ఈ పదాలు పదే మన మనసులో మననము కావాలన్నమాట. ఆ విధంగా మననం అయినప్పుడే మనకు దశ దిశ నిర్దేశం అనేది జరుగుతుంది. లక్ష్యం ఈ విధంగా మనం లక్ష్యాన్ని నిర్దేశించుకోలేని వాళ్ళు, అంటే మనలో ఏం శక్తి ఉందో మీకు తెలియదు, మీ దగ్గరగా ఉన్న మీ క్లోజ్ అసోసియేట్స్ గమనించలేకపోయారనుకోండి ఏం శక్తి ఉంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నిద్రలో కూడా టాలెంట్ ఉంటుంది, 18 గంటలు నిద్రపోయే వాళ్ళు ఉంటారు కదా. చాలా మందికి నిద్ర రాక ఆ సెడేటివ్స్ అన్ని వేసుకొని ఆ మందులు మింగలేక చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కనీసం వాళ్ళ 18 గంటలు నిద్రపోయే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అన్ని గంటలు నిద్రపోగలుగుతున్నారో తెలిపేటట్లు ఒక పుస్తకం రాశారనుకోండి, హ్యాపీగా వాళ్ళు ఒక కరోడ్పతి అయిపోతారనమాట. ఇప్పుడు ప్రపంచంలో నిద్ర రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ నిద్ర వచ్చే వాళ్ళకంటే. ఎందుకంటే ఎప్పుడు ఏదో టెన్షన్, ఇది కావాలా అది కావాలా ఏదో కావాలనే కోరికలతోనే జీవితం గడిచిపోతుంది. కానీ ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు నిద్రపోవడం అనేది కూడా ఒక గోలే, అది కూడా ఒక లక్ష్యం పోయినారనుకో అది కూడా మంచిగా అవుతుంది అనమాట. అట్లా ఏ ఫీల్డ్లోనైనా అంతే అనమాట. ఇప్పుడు వంట చేయడం కూడా ఒక ఆర్టే కదా. బక్షి అని ఆయన వంట చేశాడంటే ఎంత పాపులర్ అనమాట ఆయన. అదేవిధంగా జావేద్ అని ఆయన ఉన్నాడు, ఆయన కట్టింగ్ చేస్తాడు, ఒక కట్టింగ్కి 50,000.
ఒక కట్టింగ్, హెయిర్ కట్టింగ్ చేస్తే 50,000. సినీ యాక్టర్స్ కంతా ఆయనే కట్టింగ్ చేస్తాడు. మనం అంటున్నాం వాడు ఆ మంగళోడు, వాడేం చేస్తాడని. కానీ ఆ మంగళోడే మనం ఏమి పనికిరాము ఆయన ముందర. అట్లా ఏది ఇది అది అనేది చిన్నది పెద్దది అనే పనులు లేవన్నమాట. కాబట్టి ఏ పని చేసినా ఆర్టిస్టిక్ గా టాప్ లెవెల్లో చేసినామంటే అదే మన జీవిత గమ్యం అవుతుంది. ఈ కమ్యూనిస్ట్ లీడర్ మావో అని ఆయన ఉండేవాడు. మావోయిస్టులు అనే వింటుంటాం కదా పేరు మనము. ఆయన తెలుసుకోవాలి, వాళ్ళకి ఏమున్నా నైపుణ్యం తెలుసుకొని ఆ నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచినారంటే వాళ్ళకి అదే జీవిత గమ్యం అవుతుందని చెప్పాడనమాట ఆయన. కాబట్టి ప్రతి వ్యక్తి నైపుణ్యాన్ని తెలుసుకోవాలి. నైపుణ్యం అంటే స్కిల్, మీలో ఏమి స్కిల్ ఉందో దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీరు జీవిత గమ్యాన్ని చేరగలుగుతారన్నమాట. ఆ జీవిత గమ్యాన్ని చేరడానికి మన మైండ్లో 2 రకాల భాగాలు ఉన్నాయి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది అనమాట. ఈ కాన్షియస్ మైండ్ అనేది ఎంత మాత్రం ఉంది అంటే 10% ఉందన్నమాట. సబ్ కాన్షియస్ మైండ్ ఎంత ఉందంటే 90% ఉందన్నమాట. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏమంటే అది ఎప్పుడు పని చేస్తానే ఉంటుంది. కాన్షియస్ మైండ్ కొంతసేపే పని చేస్తుంది, దానికి రెస్ట్ అనేది కావాలన్నమాట. నిద్రపోతాం కదా, ఈ పనులన్నీ దాని అధీనంలో ఉంటాయన్నమాట. ఆ సబ్ కాన్షియస్ మైండ్ అధీనంలో ఉంటాయన్నమాట. అది పని చేయకుండా ఉంటుందంటే ఏమైపోతాం మనము? అది ఎక్కడికి పోవాలో అక్కడికి పోతామన్నమాట. కాబట్టి అది ఎప్పుడు పని చేస్తూ ఉంటుంది. నీ లక్ష్యం ఏదుందో దాన్ని ఎక్కడ నువ్వు నిక్షిప్తం చేయాలంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయ్యేటట్లు నువ్వు ఆజ్ఞలు ఇవ్వాలన్నమాట. నీ మనసుతో నీ ఆజ్ఞలు ఎక్కడ ఇవ్వాలి? సబ్ కాన్షియస్ మైండ్ లో. అంటే 24 hours దానికి గుర్తుండాలన్నమాట. ఫలానా చెయ్యాలి అనేది ఎప్పుడు గుర్తుండిపోవాలన్నమాట మనసులో. ఆ విధంగా దానికి పక్కన ఎవరైతే చెప్తుంటారో ఎలా వెళ్ళాలి అనేది చెప్తుంటామో ఆ విధంగా అది పాస్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చెయ్యాలని చెప్తారో అది మీరు నిద్రపోతున్నా అది పని చేస్తుంటుంది అనమాట. నిద్రపోతున్నా కానీ అది పని చేస్తుంటుంది అనమాట. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే మీకు శ్రీనివాస రామానుజన్ గారు తెలుసు అనుకున్నాను కదా. ఎవరైనా మ్యాథ్స్ కదా, మ్యాథ్స్ లో ఏంటైనా కాబట్టి అంత గొప్ప ఆయన చదువుకునేటప్పుడు ఒకరోజు క్లాసులో కూర్చొని ఉంటాడు. అనుకోకుండా తూ వస్తుంది అనమాట, ఆయనకి నిద్ర వస్తుంది. నిద్రపోయింటాడు క్లాసులో. మళ్ళా బెల్లు కొడతారు, బెల్కు వస్తుంది. బెల్కు వస్తానే బోర్డు పైన 2 లెక్కలు రాసుంటాయి అనమాట. బోర్డు పైన 2 లెక్కలు రాసుంటాయి. లేచి హోంవర్క్ ఇచ్చారు, లెక్కలు బోర్డు పైన ఉన్నాయని గబగబా 2 లెక్కల్ని ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి పోయినాక ఎంతో ప్రయత్నం చేస్తాడు ఆ 2 లెక్కలను సాల్వ్ చేయాలని. ఆయనకి ఎంతటికి అది బోధపడదు అనమాట. ఎట్లా చేయాలా, ఈ లెక్కల్ని ఎట్లా చేయాలా అనేది బోధపడదు. ఎంత పొరపాటు చేశాను నేను, క్లాసులో నిద్రపోయినందువల్ల నాకు ఇది ఎలా చేయాలో తెలియడం లేదు. కనీసం రేపు ఒకసారి అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడనమాట. అనుకొని ఆ పుస్తకాన్ని తలకి పెట్టుకొని నిద్రపోతాడనమాట. నిద్రపోయినాక మధ్యలో ఆయన ఏమనుకున్నాడు, ఈ 2 రాలేదే, నాకు రాలేదే అనేది మనసులో ఉంది కదా. అలా ఆ విధంగా పండుకునే లోపల ఆయనకి మధ్యలో అనుకోకుండా రాలేదు. పొద్దున 2 సార్ని అడుగుదాంలే అని. మళ్ళీ ఒక్క రోజు పోయిన తర్వాత సార్ దగ్గర పోయి, సార్ ఒక లెక్క వచ్చింది నాకు, ఇంకోటి రాలేదు, నేను నిన్న క్లాస్లో నిద్రపోయినాను, అందువల్ల నాకు అర్థం కాలేదు సార్ అదని చెప్పాడనమాట. సారు సడన్ గా లేచి, కానీ ఏ గురువైనా శిష్యుని అట్లా చేసింటాడో లేదో తెలియదు అనమాట, గట్టిగా ఆయన్ని కౌగులించుకొని ముద్దు పెట్టేశాడనమాట. సారు ఏమైంది సార్ కింద పిచ్చెక్కిందా అనుకుంటాడనమాట రామానుజం. అప్పుడు ప్రపంచంలో ఇంతవరకు ఆన్సర్ లేని లెక్కలు అనమాట అవి. ఆన్సర్ లేని లెక్కలు ఇంతవరకు సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ అవి 2 అనమాట. అవి రెండింటిని ఇంతవరకు ఈ లెక్కలకు ప్రాబ్లమ్స్ సాల్వ్ ఎవరు చెయ్యలేదు అని అవి బోర్డు మీద రాసింటాడు సారు క్లాసులో చెప్పి.
ఈయన నిద్రపోయాడు కదా, ఇంకేం చెప్తున్నారో తెలీదు, అరుణాడు కనబడతానే అవి ఎక్కించుకొని హోంవర్క్ కొనుక్కొని పోయాడు అనమాట. ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది చూడండి. అంటే ఆయనకు ఏం తెలియదు దాని గురించి, అయినా కానీ ఏం చేశాడు, సాల్వ్ చేసేసాడు అనమాట. అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది నిద్రలో కూడా పని చేస్తూ ఉంటుంది. దాని పని అది, మనం దానికి వర్క్ ఇచ్చినామంటే దాని పని అది చేస్తూ ఉంటుంది. నువ్వు ఫిజికల్ గా నిద్రపోవచ్చు కానీ ఆ మైండ్ మాత్రం, సబ్ కాన్షియస్ మైండ్ మాత్రము పని చేస్తూనే ఉంటుంది. అది దానికి తప్పనిసరిగా సొల్యూషన్ గా కనిపెడుతుంది అనమాట. అదే విధంగా ఇంకొక ఆయన కార్ ఎవరు కనిపెట్టారు? కార్ ఎవరు కనిపెట్టారు? ఫోర్డ్ కదా. ఎవరు? విలియం ఫోర్డ్ అని ఆయన కనిపెట్టాడు. అదేవిధంగా వాళ్ళకు ఒక గురువు ఉంటాడు అనమాట, నెపోలియన్ హిల్ అని. గురువు అంటే గురువు కాదు, వీళ్ళంతా ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళల్లో కొంత వయసు ఎక్కువ అనమాట ఆయనకి. దానికి ఆయన ఏం చేస్తుంటాడంటే, అన్నిటికీ చదివే అవసరం లేదు, మైండ్ పని చేస్తే మనము చదువు లేకపోయినా కానీ మనకు కావలసిన పనిని మనము నెపోలియన్ హిల్, ఈ ఫోర్డ్ ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్ళల్లో ఈ గిల్ అన్న ఆయన కొంచెం వయసులో పెద్దవాడు, వాళ్ళకు కొంచెం సలహాలు ఇస్తుంటాడు అనమాట. ఆ సలహాలు ఇచ్చే దాంట్లో ఈ మైండ్ ఎంత పవర్ఫుల్ అనే దాన్ని చెప్తుంటాడు. అందువల్ల వీళ్ళు అసలు చదువుకోలేదు ఈ ఇద్దరు. ఒక ఆయన కార్ను కనిపెట్టాడు. లాస్ట్ ఆ కార్ల అమ్మకాలు ఎంతవరకు ఉన్నాయంటే, కార్లకు రంగులు నలుపు మాత్రమే వేస్తారనమాట. ఎందుకంటే నలుపు రంగు తొందరగా ఆడుతుంది, తొందరగా ఆరిపోతుంది, మిగిలిన రంగులు తొందరగా ఇంకొక ఆయన, ఈ లాస్ట్ పిల్లవాడు ఉన్నాడు కదా, 8 years లోనే అబ్బాయి ఇంట్లో ల్యాబ్ పెట్టుకున్నాడు. పగలంతా పని చేస్తాడు. ఆ వచ్చిన డబ్బులన్నీ కూడబెట్టుకుని టైంలో 1093 ఇన్వెన్షన్స్ కలుపుకున్నాడు అనమాట. ఆయన ఏం చదువుకోలేదు, ఆయన అన్ని ఇన్వెన్షన్స్ కనుక్కున్నాడు అనమాట. థామస్ ఎడిసన్ ఒకసారి రైల్లో పోతా ప్రయోగం చేస్తాంటే ఆడ కాలిపోయింది, రైలు పెట్టే కాలిపోయింది అనమాట. ఈ నెట్లో బయటపడ్డాడు దాంట్లోంచి. లాస్ట్ గవర్నమెంట్ ఆయన జైల్లో కూడా పెట్టింది అనమాట. జైల్లో పెట్టినా కానీ మళ్ళీ బయటకు వచ్చే మూరుకు ఉండలేదు, మళ్ళీ ఆయన ప్రయోగాలు చేస్తానే ఉండేవాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడో రోజు నన్ను చంపేస్తావురా నువ్వు ఇంట్లోనే అని ఎప్పుడో అనేదంట అబ్బాయి. అలాంటి థామస్ ఎడిసన్ 1090 లేదు. అలాగని చదువుకోకూడదని కాదు చెప్తాను, అంటే మైండ్ అంత పవర్ఫుల్ అని చెప్తున్నాను. కాబట్టి మన మైండ్ పవర్ ఏందో తెలుసుకొని మనము దాన్ని ఉపయోగించుకున్నట్లయితే మనం లక్ష్యము లేని జీవితము వ్యర్థము, లక్ష్యం లేని జీవితము వ్యర్థం అనమాట. కాబట్టి తప్పనిసరిగా లక్ష్యం అనేది ఉండాలి. మనం ఈ రోజు లక్ష్యం ఏర్పరచుకొని రేపటికి అది ఫుల్ఫిల్ కావాలంటే అవదు కదా. కాబట్టి దానికి కొంత టైం అనేది పడుతుంది, దేనికైనా కొంత టైం అనేది పడుతుంది. దీనికి మీకు ఒక చిన్న కథ. చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉండేటప్పుడు, బహుశా ఒక 6 సంవత్సరాలు ఉంటాయేమో, మా మాకు పొలాలు ఉండేవి. మా తాతగారితో పాటు నేను కూడా పొలానికి వెళ్తుండేదాన్ని అప్పుడప్పుడు. అప్పుడు శనక్కాయ విత్తనాలు పొలంలో వేస్తుంటే నాకు కొంత స్థలం ఇచ్చి దాంట్లో నేను వేసుకుంటాను. మామయ్య వాడి పిల్లలు కూడా, ఆ పిల్లవాడు కూడా నాకు కొన్ని గింజలు కావాలి అని అడిగారు. సరే మా ఇద్దరికి కొంత స్థలం ఇచ్చి ఈ స్థలంలో మీరు వేసుకోండి మీ గింజలని ఇన్ని గింజలు పెట్టారు మాకి. సరే మేము పోయి వాటిల్లో గింజలు వేసుకున్నాం. పొలం అంతా గింజలు వేసాడనమాట. వేస్తే ఇంకా వర్షం వస్తూ ఉంటుంది కదా చిన్నగా, ఇంకా ఎప్పుడు వస్తాయో అవన్నీ రోజు వెళ్ళేవాళ్ళం అనమాట మేము ఆ పొలానికి. ఎప్పుడు వస్తుంది దీనికి పైకి ఎప్పుడు వస్తుందా అని చిన్నప్పుడు ఉత్సాహం ఉంటుంది కదా మనకి, మనం వేసిన గింజలు బయటకి ఎప్పుడు వస్తాయా అని రోజు పోయి చూస్తూ ఉండేవాళ్ళము. ఒక వారం అయినాక మిగిలిన పొలం అంతా వచ్చినాయి కానీ మొలకలు మేము వేసినవి రాలేదన్నమాట. అయ్యా అన్న ఆ రోజంతా నిజంగా నేను ఏం చేశాను, నేను గింజలు వేస్తే పైకి రాలేదు అని చెప్పి మా నాన్నగారు మా ఇద్దరిని పిలిచి ఏం చేశారు మీరు అక్కడ అని చెప్పారు అనమాట. తమ్మి
నాటాము అని చెప్పాను. లోపలేసి పైన మట్టి వేసేసామని చెప్పాను అనమాట నేను. మళ్ళీ వాడేం చేశాడు, నువ్వేం చేసినావు అని అయితే నేను కూడా అట్లా వేసినాను. కాకపోతే రోజు మళ్ళీ తవ్వి బయటకు తీసి ఎంత ముందుకు వచ్చిందని చూస్తున్నాడు అన్నమాట. మళ్ళీ వస్తారు అంటే మళ్ళీ నాది రాలేదు, ఆ పిల్లలు ఏమన్నా వచ్చిందేమోనని నాది కూడా తవ్వి బయటకు తీసి చూస్తున్నాడు అనమాట రోజు. ఆ విధంగా చూసడం వల్ల అవి రాలేదు. భూమిలో వేసినవి మొలక పైకి రావాలంటే ఏం చేయాలా, దానికి కొంత టైం ఇవ్వాలా కదా. మనం మొలకెత్తడానికి టైం కావాలి. అట్లా ఇవ్వకుండా వీడు ఉత్సాహంతో ఎప్పుడు మొలకు వస్తుందా అని రోజు పీకి మళ్ళా నాడుతున్నందువల్ల అది కూడా ఎలా అర్థమైందంటే ఒకరోజు తడి కనిపించింది అక్కడ. ఏమంటే ఆ పక్క రోజు ఎంత మట్టి పోసినా కానీ ఇత్తనం బయట కనబడతా అంటే వాడు కొన్ని నీళ్ళు కూడా పోసొచ్చాడు దానికి. అక్కడ తడిగా నేల ఉంటే మా నాన్నగారు డౌట్ వచ్చి ఏం చేసావరా అని వాళ్ళు నిలదీస్తే అప్పుడు ఇది జరిగిందనమాట. ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఏదైనా మనము ఒక గోల్ నిర్ణయించుకున్నాక అది మనకి ఫ్రూట్ఫుల్ కావడానికి, సాధించడానికి కొంత టైం అనేది కావాలి. తప్పనిసరిగా టైం కావాలా లేదా? కావాలి. కాబట్టి ఆ టైం లోపల మనం ఏం చేయాలి, దానికి ఎంత పరిశ్రమ చెయ్యాలో అంత పరిశ్రమ చేస్తేనే మనం ఆ గోల్ను సాధించగలం అన్నమాట. ఏంటి అర్థమవుతుందా? బోరా చెప్పాలి మీరు. బాగుంది అంటే కంటిన్యూ చేస్తాం. బాగుందా? ఓకే. తర్వాత ఇప్పుడు ఒక లక్ష్యం అంటూ మనకి ఏర్పడింది కదా, గోల్. ఈ గోల్ ఫస్ట్ మనకు నీడ్ అంటే ఏంటి, అర్థమైంది కదా. నీడ్కి, వాంట్కి, గోల్కి డిఫరెన్స్ తెలిసినప్పుడే మనము గోల్ను ఏర్పరచుకోగలం అనమాట. అర్థమైంది కదా. మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? మీరన్నా ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చారు, కొంతమంది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కొంతమంది ఇప్పుడు చేరారు, అవునా కదా. ఇప్పుడు మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటారు? మీ దగ్గర పెన్నులు పేపర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా? పేపర్ లేదా? పేపరు పెన్ను లేకుండా ఎక్కడికైనా వచ్చే విద్యార్థి కత్తి డాలు లేకుండా యుద్ధానికి పోయినాడు. కత్తి డాలు ఏం లేకుండా మనం యుద్ధానికి పోతే ఏం చేస్తారు అవసరం వాళ్ళు? చంపేస్తారు. విద్యార్థి అనే వాడికి ఎప్పుడు ఏముండాలా? పెన్ను పేపరు ఉండాలి, బుక్ ఉండాలి. ఇప్పుడే మీరు లేని అవసరం లేదు. నాయన మహాప్రభు కూర్చోండి. అది కూడా పోయింది అనేవాడు ఇంకా గమ్మున ఉంటే మంచిది అనమాట. లేకుండా ఇంటికి పంపించేయచ్చు, లేదంటే ఇంకా అసలు అవసరమే లేదు వాడు అసలు మనిషి. తప్పకుండా మనకి మైండ్ అనేది ఉంది, మైండ్లోనన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదో ఒకటి అనుకున్నారు కదా మీరు, గోల్ మనసులో అనుకోండి అందరూ. మీరు అవుతారో అవరో అవతల విషయం అది. ఫస్ట్ మనకు మనసులో ఒకటి ఉండాలి, ఫలానాది నేను కావాలి అనేది. ఈ నాటి వరకు లేకపోతే కనీసం ఇప్పుడన్నా అనుకోండి. అనుకున్నారు కదా? ధైర్యం ఉన్న వాళ్ళు ఒకరు లేదు చెప్పండి. ఎవరికి ధైర్యం లేదు? ఎమ్మెల్యే కావాలనుకున్నావు. ఏమెందుకు నవ్వడము? వాళ్ళు వేసి నిలబడేందుగా మాకు అది కూడా లేదని సిగ్గుపడకోకుండా. వెరీ గుడ్. కుదరా ఏమో మీరు ఎవరు ఏమనుకోలేదా? అమ్మాయిలు ఎవరేమనుకోలేదు. అక్కడ మీ గోల్లోనే రాంగ్ ఉంది. ఐ వాంట్ టు బికమ్, ఐ వాంట్ అనే పదం వచ్చింది అంటే అదేమైతుంది? కోరిక. కోరిక ఎప్పుడు గోల్ కాలేదు. అర్థమైంది కదా. నువ్వు ఆ మాట ఎట్లా చెప్పాలంటే ఐ విల్ బికమ్. వాంట్ వద్ద ఏమి ఉపయోగించదా? మీరు ఉపయోగించండి అంతే. కానీ వాంట్ అనే పదము, వాంట్ వచ్చిందంటే నీ గోలు సర్వనాశనం అయిపోయింది అంతే. అర్థమైంది కదా. డాక్టర్ అంతే. నువ్వమ్మా ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నావా?
అని. తర్వాత రెండోది, మీరు భోజనం చేస్తారు కదా, భోజనం చేస్తారు ఏ పక్క తిరిగి భోజనం చేసినా కానీ మీకు కనబడాలన్నమాట. అది ఆ విధంగా అంటించుకోండి. తర్వాత మూడోది, అద్దం ముందర అంటించుకోండి. అద్దానికి ప్రతి వాళ్ళు ఎక్కువ టైం గడిపేది దువ్వి ఈ మధ్య ఇంటి వరకు అమ్మాయిలు ఎక్కువ అద్దం ముందర గడిపే వాళ్ళు తలలు దూకొని, ఇప్పుడు వాళ్ళంతా జుట్టు వదిలేసి తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అంత అవసరం లేదు. అబ్బాయిలు ఆ జుట్టు ఊడిపోతుందనే కంగారుతో ఎక్కువ టైం అద్దం ముందర గడుపుతున్నారు అనమాట. కాబట్టి మీరు అద్దానికి అద్దం దగ్గర ఒకటి తగిలించుకోండి. రోజు మీరు చూసి 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 భోజనం చేసే దగ్గర ఎందుకు పెట్టుకోమంటున్నామంటే, అది చూస్తూ మీరు భోజనం చేసినందువల్ల మీరు తినే ప్రతి అన్న మెతుకులోను అన్న కణంలోను మీ గోల్ అనేది చేరి, అది మీ బ్లడ్ లో చేరి మీకు ఇది కావాలి కావాలి కావాలనే శక్తిని మీకు ఇస్తుంది. భోజనం చేస్తాం కదా, చేసే ప్రతి నిమిషం దాని మొహాన్ని చూస్తుంటాం కదా. టీవీ ముందర కూర్చొని మాత్రం భోజనం చేయొద్దు. టీవీ ముందర కూర్చొని మాత్రం భోజనం చేయొద్దు. దాని ముందర కూర్చొని భోజనం చేయండి. మీరు ఒక సంవత్సరం లోపల మీరు ఏం గోల్ అనుకున్నారో ఆ గోల్ చేరకపోతే అడగండి. కాకపోతే అది షార్ట్ టర్మ్ గోల్ అయ్యి ఉండాలి. నేను ఈ రోజు అనుకొని ఒక సంవత్సరం లోపల నేను MBBS కాలేదంటే కానీ టైం 4 years టైం ఉంది కదా, ఆ టైం ఇవ్వాలి. అలా కాకుండా ఆ లాంగ్ టర్మ్ గోల్ ఏం చేయాలి, మనము చిన్న చిన్న భాగాలుగా విభజించాలి. ఫస్ట్ ఇయర్ లో మనం ఏం చదవాలి, సెకండ్ ఇయర్ లో ఎలా చదవాలి, సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ మళ్ళీ దాన్ని విభజించకుండా పోయి దానికి ఇవ్వవలసిన శ్రమని మనమేమి దానికి క్రమశిక్షణను పాటిస్తామో అదంతా చేస్తేనే మనము అవుతామన్నమాట. కాబట్టి 3 చోట్ల మీరు తప్పనిసరిగా దాన్ని అంటించుకొని రోజు దాన్ని చూస్తుండాలన్నమాట. తర్వాత చేయాల్సింది ఏమంటే, ఈ గోల్ ఏదో అనుకున్నారు కదా అందరూ, ఈ అనుకున్న దాన్ని మీరు బాగా ఇష్టపడే వ్యక్తి ఒకరు ఉంటారు, అవునా కదా? బాగా ఇష్టపడే వ్యక్తి అంటే లవ్ కాదయ్యో బాబు, లవ్ కాదు. చిన్నప్పటి నుంచి మనం పెరిగినాం కదా, ఎవరో ఒకరు మనము ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. ఇంట్లో వాళ్ళు కానీ అక్క చెల్లెలు లేకుంటే పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు కదా చిన్నప్పటి నుంచి. ఆ లవ్ అనేది చిన్నప్పటి నుంచి పుట్టదు, ఇప్పుడే పుట్టిండే. కాబట్టి ఎవరు మీకు ఇష్టమైన వ్యక్తులో వాళ్ళకి చెప్పండి. ఇంకొకటి, నువ్వంటే ఎవరికి ఇష్టమో నువ్వు ఇష్టపడే వాళ్ళు ఒక్కళ్ళకు చెప్పండి. అదేవిధంగా నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, నువ్వంటే ఎక్కువ ప్రేమ ఉండే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. తరువాత 3వ వ్యక్తికి ఎవరికి చెప్పాలి అంటే, రోజు నిన్ను ఎవరైతే తింటుంటారో వాళ్ళకి చెప్పండి. రోజు తిట్టడమో లేకుంటే నిన్ను వ్యంగ్యంగా ఏదో అనడమో ఏదో చేస్తుంటారు కదా. నేను మా స్టేట్ టాపర్ గా వస్తామని చెప్పినామనుకో, ఎవడన్నా వాళ్ళని చూసి స్టేట్ టాపర్ అంటే అది అట్లా నేను గేల్ చేస్తుంటారు చూడు, అట్లా మాకు ఒకటి చెప్పండి. ఎవరైనా సరే నువ్వు మర్చిపోయినా వాళ్ళు వేరే కనిపిస్తే వాటిని గుర్తు చేస్తుంటారు అనమాట. వాడిని చూడంగానే స్టేట్ టాపర్ వచ్చినాడు అంటారు అనమాట. ఇంకోటి ఇప్పుడు అమ్మ నేను డాక్టర్ అవుతానండి, అమ్మ ఎవరికన్నా తనకి ఆపోజిట్ వాళ్ళకి ఉంటారు కదా, ఎవరో ఇష్టం లేని వాళ్ళకి చెప్పినామంటే, అమ్మో డాక్టర్ వచ్చిందంటే 24 గంటలు చెప్తుంటారు అనమాట. కనపడినప్పుడు అంటారు కదా, మనలో ఏమవుతుంది, ఉక్రోషం అనేది వస్తుంది. ఏంటి నాకు లేని, ఎందుకు చెయ్యలేను అని అది తీసుకుంది. ఇప్పుడు ఆకులేడు కనిపించినాక రేపటి నుంచి మీరు ఏమంటారు, ఎమ్మెల్యే అన్నారు అనమాట. వాడికి డెఫినెట్ గా వాడు ఎప్పుడో ఒకప్పుడు ఎమ్మెల్యే అయిపోతాడు అనుమానం లేదు అందులో అనమాట. ఎందుకంటే వాడు ఇప్పటి నుంచే ఉన్నాడు. ఎమ్మెల్యే అంటే ప్రజలకంతా సేవ చేయాలనైనా డబ్బులు సంపాదించుకోవాలని అనుకోవద్దు. మంచి అభిప్రాయాలను పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలనే గుణాన్ని పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీరు ప్రజల చేత ఆకర్షింపబడతారనమాట. కాబట్టి ముగ్గురికి చెప్పి ప్రతిరోజు వాళ్ళు గుర్తు చేసినందువల్ల వాళ్ళు ప్రేమతో బాగా చదువుకో, మంచిగుండు, తినకపోతే బాగా తిను అని దగ్గరుండి తినబెడతారు, అన్ని చేస్తారు. కాబట్టి వాళ్ళు ప్రేమగానే గుర్తు చేస్తారు. వీడు విమర్శ
ఆలోచించి నిన్ను గుర్తు చేస్తాడు. కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఆ స్థాయికి పోయే అవకాశం నీకు ఉంటుందన్నమాట కదా. అవునా కదా? తలకాల మీరు పలకుంటే నిద్రపోతున్నారేమో అనుమానం వస్తుంది కదా. కాబట్టి నిద్ర ఆకలేస్తుందా? సాయంకాలాలు కూడా ఆకలేసే తెలియదు మాకు. మధ్యాహ్నం పొద్దున ఆకలేస్తుంది కానీ సాయంకాలాలు ఆకలి వేయమన్నమాట. 6 గంటల తర్వాత ఆకలేస్తుంది, ఆకలి ఇప్పుడు ఏమి ఉండవు అన్నమాట. అవన్నీ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు గోల్ ఉంది. ఫస్ట్ గోల్ అనేది దానికి పర్యాయ పదమే ఏంటి? డిజైర్ అన్నమాట. ఈ డిజైర్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది? డెజిస్ట్ అనే తర్వాత డిజైర్కి ఎన్ని ఉన్నాయి? 6. మధ్యలో డెజిస్ట్ అనే దానికి ఎన్ని ఉన్నాయి? డెజిస్ట్ DESIST 6 పదాలు ఉన్నాయి దానికి కూడా. కాబట్టి గోల్ నుంచి ఈ పదాలు రావడానికి ఏమైనాయి అక్షరాలు? డెజిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? లాటిన్ లో అంటే కట్ ఆఫ్ అనమాట. అంటే దాంట్లో గోల్ కి దీనికి ఏమైనా అక్షరాలు తగిపోయినాయి లేదా? అంటే కట్ ఆఫ్ అయితే ఈ గోల్ అనే పదము వచ్చిందనమాట. కాబట్టి గోల్, కోరిక నుంచి గోల్ కావాలి అంటే ఏం చేయాలి? తప్పనిసరిగా కొన్ని మనము వదులుకోవాలి. అంటే ఇంకా అదే కదా, కట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? వదులుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ వదులుకోవడం అనేది ఏవి వదులుకోవాలి అనమాట. ఆ వదులుకోవాల్సినవేవో చెప్తాను, మీరు మీ దగ్గర పేపర్ ఉంటే రాసుకోవచ్చు అనమాట. కొన్ని టీసీ టెంపరరీ కట్ ఆఫ్, టెంపరరీగా వదిలేయాల్సినవేవి. కొన్ని పర్మనెంట్ గా వదిలేయాల్సినవి ఏవి? ఇప్పుడు టెంపరరీగా వదిలేయాల్సినవి ఏవి అంటే ఎప్పుడైనా అవసరానికి చూడొచ్చు, దాన్ని హ్యాబిట్ గా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? దాన్నే జీవిత గమ్యంగా పెట్టుకోకూడదు. ఒకటి సినిమా, టెంపరరీ కట్ ఆఫ్ లో ఉండాల్సినవి, టెంపరరీగా మనం వదిలేయాల్సినవి ఒకటేంటి? సినిమా. రెండవది కేబుల్ టీవీ. అంటే అవన్నీ ఉంటుంది. ఈ టీవీ ఆ టీవీలు అన్నీ ఉంటాయి కదా, ఆ కేబుల్ ద్వారా వస్తాయి కదా, అవన్నీ టీవీలు మొత్తం అనమాట ఆ టీవీలని. తర్వాత మూడోది క్రికెట్ వాచింగ్. తర్వాత నాలుగోది చాటింగ్. ఇప్పుడు మీరు చేస్తున్నారే అది చాటింగ్ అన్నమాట. తర్వాత ఐదోది ఏమైతుంది? సెల్ ఫోన్. ఐదోది సెల్ ఫోన్ అన్నమాట. ఇవి టెంపరరీ కట్ ఆఫ్ అన్నమాట. పర్మనెంట్ కట్ ఆఫ్ లో పోల్సినవి, పర్మనెంట్ గా వదిలేయాల్సినవి ఏవి అంటే ఫస్ట్ది అతి నిద్ర. అధికంగా నిద్రపోవడం అనేది వదిలేయాలి. స్టూడెంట్ గా ఉన్నవాడు తప్పనిసరిగా అది తప్పు. ఎవరికైనా అప్పుడప్పుడు ఆవలింతలు వస్తాయి, మనుషులు అన్న వాళ్ళకి వస్తాయి. కానీ చదువుకుని కూడా సంస్కారం లేకుండా అని ఆవలించేవాడు ఏమైపోతాడు? దున్నపోతులు అయిపోతాడు వాడు. ఏం చేయాలో? ఆవలింత రావడం తప్పేం కాదు, ఫ్రంట్ లో కూర్చొని నోరు తెచ్చుకోదు. కనీసం ఒక చేతిని అడ్డం పెట్టుకోవాలని నోటికి పక్కన వచ్చినా కానీ దాన్ని స్టైల్ గా ఉండేటట్టు చేసుకోవాలి. కానీ అందరూ నోరు తెచ్చి వేరమని అరచకూడదు. తప్పేం కాదు. ఎవరికి ఆవలింతలు రాకుండా, తుమ్ములు రాకుండా, దగ్గులు రాకుండా ఏవి ఉండవు, ఉంటాయి. కానీ దాన్ని కూడా ఎలా ఉండాలో అలా ఉంచుకోవాలి. కానీ మన ఇష్టానుసారం నలుగురిలోనే ప్రదర్శించరాదు. ఆ విధంగా కూడా సరే అర్థమైంది కదా? 5 పర్మనెంట్ టెంపరరీ కట్ ఆఫ్ అయిపోయినాయి. పర్మనెంట్ కట్ ఆఫ్ లో ఫస్ట్ ఏంటి?
అతి నిద్ర, ఎక్కువగా నిద్రపోవడం. తర్వాత రెండోది లేజినెస్, అన్నమాట. తర్వాత మూడోది పోస్ట్పోన్మెంట్, ఇప్పుడు చేసేదాన్ని మళ్ళీ చేద్దాంలే, రేపు చేద్దాం, మన్నాడు చేద్దాం అనేది ఉండకూడదు అనమాట. పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు అనమాట. అట్లా నెగటివిటీ అనేది ఉండకూడదు అనమాట. తర్వాత లాస్ట్ది మొహమాటం, హెజిటేషన్ అనేది ఉండకూడదు. ఇవన్నీ ఈ 10 లేని వాళ్ళు ఎవరు? ఈ 10 గుణాలు లేని వాళ్ళు చేతండి, నిలబడరా. వాడు నిలబడాక మోమాట పడుతున్నాడు, వాడికి మోమాటం లేదంటాడు. నువ్వు ఇక్కడికి వస్తే మేము నీకు దండేసి కుంకం పెట్టి పూజిస్తాం మహానుభావ. ఈ 10 లేని వాళ్ళు ఈ భూ ప్రపంచం మీద ఒకరు కూడా లేదు ఇంతవరకు. ఎవరో సాధువులు తప్ప, మనుషులు అన్నవాళ్ళు తప్పనిసరిగా దీంట్లో సెల్లు మాట్లాడుకున్నా ఉంటారు. ఏమన్నా మొహమాటం లేని వాళ్ళు ఉంటారు. గేట్ వరకు పోతామా పోతాం. కాబట్టి మొహమాటం అనేది ముందు మనిషి లక్షణం అన్నమాట. ఏది కాదనలేరు, లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతుంటారు అనమాట. అవుననలేక కాదనలేక ఆ విధంగా అనమాట. కాబట్టి 10లో సాధ్యం ఈ ఫస్ట్ 5 టెంపరీ కట్ ఆఫ్లు ఉన్నాయి కదా, వీటిలో ఫస్ట్ది సినిమా చూస్తాం. సినిమాలో వాళ్ళు యాక్టర్స్ అంతా ఉంటాడు. వాడు జుట్టు వాడిది కాదు కదా, వాడు మేకప్ వాడిది కాదు, వాడు అన్ని వాడు డైరెక్టర్ వాడు వీడియో ఎవరో ఇస్తారు, అన్ని వాళ్ళు వేసుకొని యాక్షన్ చేస్తారు, పనుల్లో చేసుకొని చూస్తారు. వాడు మనల్ని వాడుకుంటున్నాడు, వాడికి ఫ్యాన్స్ గా మనం అయిపోతున్నాం. అవునా కదా? వాడు బాబాయికి వెళ్ళిపోతున్నాడు, మనమేమో వాడి చుట్టూ తిరిగి మనం వెనక్కిపోతున్నాం. ఉండాలి, హ్యాబిట్ గా ఉండాలి, కానీ దానికి అడిక్షన్ అనేది ఉండకూడదు అనమాట. సినిమా వచ్చిందంటే డ్రమ్ములు వేసుకొని వాడి చుట్టూ తిరిగి వాడికి ఇంత పెద్ద పులహారం వేసి దండలు వాడికి కాదు, వాడి బొమ్మకి వేసి నా రోజంతా ఆడేబడి ఫస్ట్ టికెట్ ఇంకేందో ఆడే వచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, టెన్షన్తో వచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఉండాలి, కానీ ఎంత పరిధిలో ఉండాలో అంత పరిధిలో ఉండాలి. తర్వాత రెండోది ఏంటి చెప్పింది టెంపరీ కటాఫ్లో కేబుల్ టీవీ ఎంత టెన్షన్ క్రియేట్ చేస్తుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూపిస్తుంటాడు వాడు, ఒక అమ్మాయి ఇంటర్ పోతా ఉంటుంది, గాలి తగిలించుకొని దొంగగా పోతా ఉంటుంది. ఒక 4 అబ్బాయిలు బయట పడుతుంటారు, అమ్మాయి పరిగెత్తుంటుంది, వీళ్ళు వెనక పరిగెత్తుంటారు, పోతుంటారు. ఆ అమ్మాయి వెనక చూసుకుంటే పరిగెత్తా ఉంటుంది అనమాట. వీళ్ళు వెనక పోతా ఉంటారు ఫాస్ట్ గా. లాస్ట్ కు మనం ఏమవుతుందో అని కళ్ళు ఇవి బెదిరించి టెన్షన్ గా చూస్తుంటాం. వాడు బ్రేక్ అంటాడు అనమాట. ఆఫ్టర్ బ్రేక్ మళ్ళీ పోతుంటుంది. అమ్మాయి పోయినాక వచ్చేపు ఆగి చూసి ఏడుస్తుంది అనమాట. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వేంటి, ఎందుకు అలా పరిగెత్తున్నావు అని వీళ్ళు అడిగారనమాట. అడిగితే నేను దారి తప్పిపోయినాను, ఎక్కడికో తెలియడం లేదంటే ఆ అడ్రస్ చెప్పమ్మా అని అడిగారు. వీళ్ళు అడ్రస్ చెప్తే వాళ్ళ హాస్టల్ దగ్గర తీసుకుపోయి వీళ్ళు వెళ్ళారు. ఈ పిల్లలు ఎవరో తెలుసా? శంకరానంద కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు, అంతమంది పిల్లలు. వాళ్ళని చూసి వీళ్ళు కంగారు పడ్డారు. ఇది చూసే వాళ్ళు ఉన్నారు కదా, టీవీ చూసేవాళ్ళు, ఏమో జరుగుతుంది అనుకుంటే ఇంతేనా అని నిరుత్సాహం అనమాట. ఏమో జరుగుతుంది అనుకున్నారు వాళ్ళు. ఏం జరుగుతున్నారు? ఆ కేబుల్ టీవీ చూసి ఏమో ఇట్లానే వచ్చేది వాడు. ఆఫ్టర్ బ్రేక్ ఏమైతుందో చూడండి అన్నాడు. ఆఫ్టర్ బ్రేక్ వరకు మనం టెన్షన్ లో చచ్చిపోతాం అనమాట. ఇంకా అట్లనే సీరియల్ వస్తాయి, అదే సంవత్సరాలు వస్తుంటాయి, చూస్తుంటారు. ఇంకా అదే ఏమైపోతారో తెలియదు జనాలు అనమాట. ఆ విధంగా తర్వాత అంటే కేబుల్ టీవీ చూసినందువల్ల మానసికంగా మనకు టెన్షన్ ఎక్కువైతుంది అనమాట. మూడోది టెంపరీ కట్ ఆఫ్ లో
క్రికెట్ వాచింగ్ కదా, క్రికెట్ ఆడేది ఎంతమంది? అబ్బా అందరూ అందరికీ తెలుసు క్రికెట్ ఎంతమంది ఆడతారు? 11 మంది ఆడతారు. 11 కోట్ల మంది వాచ్ చేస్తారు, అవునా లేదా? ఆడేది 11 మంది, చూసేది 11 కోట్ల మంది చూస్తారు. వాడు బాల్ తీసుకొని రుద్దుతుంటాడు. తర్వాత 4th వన్ ఏంటి? చాటింగ్. రాత్రంతా 12 గంటలైనా కానీ చాటింగ్ కదా, వాట్సాప్ చాటింగ్, ఇంకోటి చాటింగ్, దానికి వాళ్ళ చెత్త చెదారము చాటింగ్. దానివల్ల ఎంత డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్, అన్ని రకాలుగాను నాశనం అయిపోతున్నాం అనమాట. ఇంకా అన్నిటికన్నా పనికి మాలిన చెత్తది ఏంటంటే సెల్ అనమాట. సెల్ మీకు స్టూడెంట్స్ కు సెల్ అవసరమే లేదు కదా, అయినా కానీ ప్రతి వాళ్ళ మీ దగ్గర ఉంటుంది సెల్. మాకు తెలిసి మీరు ఎక్కడ పెట్టుకుంటారో అందరి దగ్గర సెల్ అయితే ఉంటుంది, ఎక్కువ మంది దగ్గర. దాన్ని ఏం చేస్తుంటాడు వాడు? క్లాస్ లో సార్ పాఠం చెప్తుంటాడు, వీడేమో ఆ సెల్లు, ఆ పాఠము వినడు, ఈ సెల్లు ఆపరేట్ చేయలేడు, ఎందుకు ఇట్లా అంటుంటాడు కింద పెట్టుకుంటూ. ఏం చేస్తున్నావు అంటే వాడు రెండుకి చేస్తుంటాడు. ఏం చేస్తున్నావురా? నేనేం చేయలేదురా. ఎక్కడున్నావురా? క్లాస్ అవుతున్నాను, ఏదో సుత్తేస్తున్నాడు వీడు. నువ్వేం చేస్తున్నావు అంటే నాకు పడతారు, ఇద్దరు కలిసి ఒకరిని ఒకరు రాయి వేసుకోండి. సెల్ ఒకటి వేస్ట్, క్లాసులో లెక్చరర్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు, ప్లస్ మీ తల్లిదండ్రులు మీకు కొన్ని చిన్న విలువైన దాన్ని వదిలేస్తున్నారు. సర్వనాశనము. ఎక్కువ అది నిద్ర ఉన్నిందనికంటే అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. రెండోది లేజినెస్ అని చెప్పి, లేజినెస్ ఉంటే అసలు ఏమిటికి పనికిరామన్నమాట మనం. ఆ విధంగా ఫస్ట్ మూడోది ఏమంటున్నాము? పర్మనెంట్ కట్ ఆఫ్ లో పోస్ట్పోన్మెంట్. ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే చెయ్యాలి, రేపు చేస్తామంటే కుదరదు. ఎగ్జామ్ 8 o'clock ఉంటుంది కదా, 10వ తేదీ 8 o'clock ఉంటుంది. నువ్వు 11వ తేదీ వచ్చినావు అంటే ఏం చేస్తావు? ఏం చేయలేవు అనమాట. కాబట్టి ఏ విషయానికి స్టూడెంట్ లైఫ్ లో నో పోస్ట్పోన్మెంట్. టుమారో అనే పదాన్ని మర్చిపోయి టుడే, ఈ రోజే చేస్తాను, ఈ రోజే దాన్ని కంప్లీట్ చేస్తాను అనేది ఉండాలి. తర్వాత నెగటివిటీ. ఏది నేను చెప్పదే కదా ముక్కునేది, మరి అది బాగానే పెట్టుతాం కదా, బాగానే తింటాం, కానీ పని మాత్రం పట్టు అయిపోతుందని చెప్తుంటాం అనమాట. ఏది లేదు, మన భావనను బట్టి అది ఉంటుందన్నమాట. అదేవిధంగా లాస్ట్ది మొహమాటం. స్టూడెంట్ లైఫ్ లో కొన్నిసార్లు నో అని చెప్పేది కూడా ఉండాలి. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఫలానా చోటుకి వెళ్దాం రా అని పిలిస్తే కొన్నిసార్లు నో అని చెప్పాలి. ఇది చదువుకునే టైం, నువ్వు చదువుకో, నేను చదువుకుంటా, టుమారో కలుద్దాం మనం అని చెప్పాలి. అంతేగాని వాళ్ళు పిలిచినారు కదా అని ఎగేసుకుంటా పోకూడదు అనమాట. ఆ విధంగా అనేదానికి ఒకే ఒక మంచి ఎగ్జాంపుల్ ద్రోణాచార్యుని వద్ద అర్జునుడు తెచ్చుకుంటాడు కదా విలువిద్య. ఏం కనిపిస్తాంది నీకంటే ఏం చెప్తాడు? కన్ను కనిపిస్తాందని చెప్తాడు. అంటే నీ లక్ష్యము ఎక్కడ ఉందో అది మాత్రమే గుర్తుండాలి నీకు, మిగిలింది ఏది ఉండకూడదు అనమాట. ఇదంతా మీకు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను, పొద్దుపోకేమి రాలేదనమాట. ఈ దేశము బాగుపడాలంటే ఏ పవర్ కావాలి మనకంటే యువ శక్తి కావాలి. ఆ యువ శక్తి ఎక్కడ ఉంది అంటే ఇక్కడ 16-17 ఏళ్ల నుంచి మొదలవుతుంది. కాబట్టి మీ దగ్గరే ఉంది. మీ శక్తితో దేశాన్ని మార్చగలిగే శక్తి కావాలి. మంచి దేశ భవిష్యత్తు నిర్మాణం కావాలి అంటే మీ దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. మీరే భావి భారత. కాబట్టి ఈ విధమైన నిర్మాణాన్ని చేపట్టమని వాసవి క్లబ్స్ ఈ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటివి మీకు కావాలంటే ఇదనే కాదు, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇంకా మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటే ఆ టాపిక్ చెప్తే దాని మీద మీకు చెప్పి మీ భవిష్యత్తును మంచి
దిశ నిర్దేశం చేసి మీకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి వీలయ్యేదానికి ఉంది. దీనికి మాకు ఎవరు ఏమీ 5 పైసలు పేమెంట్ ఏమీ ఉండదు. కేవలం మీ మీద ఇంట్రెస్ట్తో మీరు మంచి స్థాయికి వెళ్ళాలి. మీ తల్లిదండ్రుల మీద గౌరవంతో వాళ్ళకు మంచి గౌరవాన్ని మీరు కలిగించాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు గర్వపడాలనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది, కానీ వేరే విధంగా ఇది కాదనమాట. ఇది మీరు అర్థం చేసుకొని మీ జీవితంలో మీ తల్లిదండ్రులకు మీ గురువులకు మంచి పేరు తీసుకొస్తారనే ఆశతో ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ శంకరాత్మ కాలేజీ ప్రిన్సిపాల్ బసయ్య గారికి, మిగిలిన అందరు అధ్యాపకులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ శ్రద్ధగా విన్నందుకు కూడా థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పిల్లలకు మంచి లక్ష్యాన్ని ఎలా సాధించాలనే విషయాన్ని కూలంకషంగా తెలిపినందుకు మా మేనేజ్మెంట్ తరఫున అలాగే మా అధ్యాపకుల బృందం తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు కాలాతీతమైంది. సో స్పీడ్గా అమ్మాయిలు ఫస్ట్ వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళి బస్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోండి. అరే అమ్మాయిలు ఫస్ట్ రే ఆడ నారాయణ స్వామి ఆడ స్టాప్ చేయండి. అమ్మాయిలు పోండి ఫస్ట్. పార్క్ దియప్ప బాగా నువ్వు తీసినా సార్ తీసుకోవా.